నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే జయ జయ చిద్గగన కౌముదీధారే. అమ్మవారు ఎన్ని రూపాలతో ఉంటారంటే స్థూలముగా రూపం, చెరక విల్లు పువ్వులు బాణాలు పట్టుకుని స్థూల రూపం అంటారు. మంత్రము సూక్ష్మ రూపం, కుండలిని సూక్ష్మతర రూపం, అమ్మవారు ఆ రూపంలో ఉంటారు. నాలుగవది సూక్ష్మతమ రూపం, సూపర్లేటివ్ డిగ్రీ, సట్లెస్ట్. సూక్ష్మతమ పరబ్రహ్మస్వరూపం. ఈ నాలుగు అమ్మవారి రూపములు. స్థూల రూపం విగ్రహం, సూక్ష్మ రూపం మంత్రం, సూక్ష్మతర రూపం కుండలిని, సూక్ష్మతమ రూపం పరబ్రహ్మతత్వం. నాలుగు అమ్మవారే. అయితే సామాన్యులు స్థూలంతో ఆగిపోతారు, కొంతమంది మంత్రం పట్టుకుంటారు, కొంతమంది కుండలిని సాధన చేస్తారు, కొంతమంది పరతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. వాళ్ళు పరిపూర్ణంగా తెలుసుకున్నట్టు. నాలుగు అమ్మవారిని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒక మనిషి కనబడ్డాడంటే మనిషి ప్రాణం బుద్ధి అన్ని కలిసే కదా మనిషి. అలా అమ్మవారి రూపం కనబడిందంటే నాలుగుతో కలిపే అమ్మవారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది స్వరూపం తెలుసుకోగలగాలి. అందుకే అమ్మవారంటే మంత్రస్వరూపం, అమ్మవారంటే కుండలిని స్వరూపం, అమ్మవారంటే కేవల పరబ్రహ్మ స్వరూపం. అమ్మవారంటే నాలుగు స్వరూపములు కలిపి అమ్మవారు ఇక్కడ. కానీ స్థూల దృష్టి దాటి సూక్ష్మ దృష్టిలోకి తెలుసుకోండి, సూక్ష్మతర దృష్టిలోకి వెళ్ళండి, సూక్ష్మతమంలోకి వెళ్ళండి. వెళ్ళి మొదటి దాన్ని వదిలి ఎక్కలేదు, నాలుగు కలిపి అమ్మవారిని తెలుసుకుని దండం పెట్టండి, చాలా సరిపోతుంది. ఇక్కడ ఇది సాధకుడు తెలియవలసింది. ఎంత లోతైన జ్ఞానం ఉందండి హిందూ ధర్మంలో. దేవతా జ్ఞానం అంటే నాలుగు స్వరూపాలు. మీరు ఏ ఉపాసనా సంప్రదాయంలో ఉన్నా బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ ఆ పరబ్రహ్మ వస్తువే కుండలిగా మనలో ఉన్నది. ఆ పరబ్రహ్మ వస్తువే మంత్రంగా ఉపాసిస్తున్నాం, ఆ పరబ్రహ్మ వస్తువుని విగ్రహంగా ఆరాధిస్తున్నాం. అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇంతవరకు మనకు చూపించినది పరబ్రహ్మ వస్తువుని కుండలినిగా చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నారు కుండలిని. అంటే సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన ఉన్నది, అదేవిధంగా మంత్ర రూప వర్ణన ఉన్నది. ఇంకా మంత్రం గురించి తర్వాత శ్లోకాల్లో వస్తుంది. మంత్రం గురించి చెప్పేశారు, ఇప్పుడు కుండలిని చెప్పారు. పరమార్థ రూపం ఇందాక చిదానంద లహరి అన్నప్పుడు చెప్పేసుకున్నాం. అయిపోయింది ఇక్కడ. ఆ నాలుగవ దాన్ని సూక్ష్మతమ అన్నదాన్ని పరమార్థ స్వరూపము లేదా తాత్విక రూపము అంటారు. మొదటి దాన్ని విగ్రహ రూపం, రెండవది మంత్ర రూపం, మూడవది కుండలిని రూపం, నాలుగవది పరమార్థ రూపము లేదా తాత్విక రూపము పరబ్రహ్మ స్వరూపం. అయిపోయింది కదా. ఇప్పుడు చూపిస్తుంది కుండలిని. మహీం మూలాధారే. మూలాధారం అనేది మహి, మహి అంటే భూమి, భూతత్వం మూలాధారం. కమపి మణిపూరే. మణిపూర చక్రంలో కం అంటే జలం. హుతవహం స్థితం స్వాధిష్టానే. స్వాధిష్టానంలో అగ్ని. హృది మరుతం హృదయంలో వాయువు. ఆకాశముపరి పైన ఆకాశం. ఇక్కడ మూలాధారే తర్వాత వచ్చేటప్పటికల్లా హృదయ మరుతం ఆకాశముపరి అంటే విశుద్ధ స్థానం. ఇక్కడ చాలామంది వెంటనే భూమి తర్వాత నీరు, నీరు తర్వాత అగ్ని, ఇది కదా లెక్క. అటువంటి భూమి స్థానం ఏది? మూలాధారం. దాని తర్వాత చక్రం ఏంటండి? అటువంటిప్పుడు జలం అక్కడ చెప్పాలి కదా. కమ్మప మణిపూరే అని మణిపూర్లో జలాన్ని చెప్పారు శంకర భగవత్పాదులు వారు. కానీ యోగశాస్త్రంలో భూమి తర్వాత స్థానం జలం స్వాధిష్టానం. మణిపూరం దగ్గర అగ్ని. ఇది మణిపూరం దగ్గర చెప్పవలసింది అగ్ని, కానీ స్వాధిష్టానం దగ్గర అగ్నిని చెప్పారు, మణిపూరం దగ్గర జలాన్ని చెప్పారు. ప్రయాణం మాత్రం ఏం చేశారంటే మూలాధారం నుంచి మణిపూరానికి తీసుకుని స్వాధిష్టానికి తెచ్చారు.
దీన్ని బట్టి అసలు యోగానికి దీనికి ఏదో డిఫరెన్స్ ఉన్నట్లుంది, ఎక్కడ పొరపాటు జరిగింది అని. పొరపాటు అనరు దీన్ని పెద్దల విషయంలో. ఇదొక ప్రక్రియ అని తెలుసుకోవాలి. ఆ తత్వాన్ని అలా దర్శించడం కూడా ఒకనొక ప్రక్రియ. ఉపాసన భేదమే తప్ప విరుద్ధం కాదు. కానీ శంకరులు వరుస తప్పేరు అనడానికి లేదు. ఇదొక ఉపాసన ప్రక్రియ. ఎందుకంటే హృదయస్థానం ఎక్కడ అనే దాని మీద కూడా యోగంలో డిఫరెంట్ ఒపీనియన్స్. హృదయస్థానం ఎక్కడ అంటే మధ్యస్థానంలో ఉంటుంది, ఎడం వైపు ఉంటుంది అంటాడు ఒకడు. ఇంకొక ఆయన ఏమంటే కుడివైపు ఉంటుంది, కొంచెం గుండెలో కుడివైపు ఉంటుందట. అందుకే దక్షిణం వైపు ఉంటుంది కనుక దక్షిణామూర్తి స్వరూపం అన్నాడు ఒక ఆయన, అవలోక రమణ మహర్షి. కొందరు గుండెకాయ లోపల బ్రహ్మతత్వం ఉంటుంది, హృదయం అంటే అదే అన్నారు. ఒక ఆయన అంటాడు అక్కడెక్కడ కాదు భూమధ్య స్థానం హృదయం అన్నాడు. దీనితో అందుకే ఈ శాస్త్రాలన్నీ హైపోథెసిస్ అండి, ఆవిడకి ఏం తోస్తే అది రాసేస్తుంటాడు ఇక్కడ అన్నాడు ఒక ఆయన. కానీ యోగులకు తెలుస్తుంది, వాడు పూర్వజన్మ అభ్యాసం వల్ల ఈ జన్మలో వాడి యోగం ఉంటుంది. ఒక్కొక్కడి ఏకాగ్రత ఒక్కొక్క దాని మీద నిలబడుతుంది పూర్వజన్మ సంస్కారాల చేత. కొందరు విగ్రహం మీద నిలబడుతుంది, కొందరికి మంత్రం మీద నిలబడుతుంది, కొందరికి శ్వాస మీద నిలబడుతుంది వారి సంస్కారం వల్ల. కానీ ఒకటేం చెప్పడానికి లేదు, వాడి జీవలక్షణం అక్కడ వాడికి ఆసక్తి కలిగించింది. అలాగే పూర్వజన్మ సాధన వల్ల హృదయం అనే ఒక రహస్యమైన ఈశ్వర స్థానాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క చోట దర్శించగలుగుతున్నాడు అని అర్థం చేసుకోగలగాలి అని యోగశాస్త్ర సమన్వయం. ఈ సమన్వయం తెలియకపోతే ఇంత చికాకు. అందుకే కొన్ని గ్రంథాలకి సాహిత్యము పాండిత్యము తెలిస్తే చెప్పలేరు, ఆ శాస్త్రం సాధన చేస్తేనే చెప్పగలరు. ఇది తెలుసుకోవాలి. సంస్కృతం తెలిసినంత మాత్రాన సౌందర్య లహరి, శివానంద లహరి, లలితా శాస్త్రం చెప్పలేవండి. దానికి సంబంధించిన శ్రీ విద్యా శాస్త్రం తెలియాలి. దానిలో అనేక మంది సంప్రదాయవేత్తలు వారి యొక్క అభిప్రాయాలు తెలియాలి. గురుముఖత సాధన చేయాలి, అప్పుడు వీడికి అర్థం చెప్పాలి. అది గురుకృపతో అమ్మ కృపతో ఇప్పుడు తెలిసింది కదా. కానీ అన్వయం శంకరులు ఎందుకు ఇలా చెప్పారని ఒకవేళ గట్టిగా చదివితే, మామూలుగా చదివే వాళ్ళకి డౌట్స్ రావు, బాధే లేదు. పారాయణ అయిపోయిందండి సౌందర్య, మీకు తెలుసా లేదు 1000 చేశానండి ఒక్కరోజు, అదే తృప్తి. ఒక్కడ అర్థమైతే నమోస్తు నారాయణ. అర్థం అవ్వాలని అనుకున్నాం ఏమిటి, చదివేశాం అంతే. అర్థం అవ్వాలని అనుకుంటే కదా అర్థం కాలేదని బాధ, కనుక ఆ బాధే లేదు. అందుకే ఈ ఉపన్యాసం విని తల వేడెక్కిపోయి చదివితే చాలా అనిపించిందండి అని అనుకుంటారు కొంతమంది. అనుకోండి, నిందాక చెప్పాను కదా, పూర్వజన్మ సంస్కారాల చేత ఒకరికి అక్కడే ఆగిపోవాలనిపిస్తుంది, మరికొంతమందికి ఇంకా ముందుకు సాగిపోవాలనిపిస్తుంది. వాళ్ళ కోసం చెప్తున్నాం. కనుక ఈ చక్రముల గురించి నేను ఇక్కడ వివరంగా గురువుల ద్వారా తెలుసుకోవాల్సిందే. ఏ గురువుకి ఆశిష్యుడే, ఏ డాక్టర్కి ఆ పేషెంట్కి రిలేషన్ అంతే. ఒక డాక్టర్కి 100 మంది పేషెంట్స్ ఉంటారు, కానీ 100 మంది పేషెంట్స్కి ఒకటే డాక్టర్. కానీ ఒకే డాక్టర్ 100 మంది పేషెంట్స్ని ఒకేలా ట్రీట్ చేయడు. ఒకే గురువు 100 మంది శిష్యుల్ని ఒకేలాగా ఉపాసన మార్గంలో పెట్టాడు. అంటే ఒకరంటే ఎక్కువ ఒకరంటే తక్కువ లేదు. జబ్బు బట్టి మందు, జీవుడి స్థాయి బట్టి సాధన. తెలుసుకోండి, ఇక్కడ ఏ జీవుడు ఏ స్థాయిలో ఉన్నాడో గురువు పట్టుకుంటాడు. అందుకే వాడికి ఇచ్చాలు, వీడికి ఇచ్చాలు, వీడిని ఇక్కడి దాకా తేవాలి, వీడిని అక్కడి దాకా తీసుకెళ్ళచ్చు, అది చూసుకుంటాడు గురువు. అందుకే ఇవన్నీ కూడాను సాధకులకి కొందరికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ఏదో తక్కువ ఎక్కువ ఉన్నందుకు ముందు ప్రోత్సహించాలి. బాగుంది నాయనా, వృద్ధిలోకి వస్తావు అంటే వృద్ధిలోకి రాలేదని అర్థం. కానీ కొందరు వృద్ధిలోకి వస్తారు, సాధన చేస్తారు, కొందరు దాంతోనే తృప్తి పడుపుతారు. 1వ క్లాసులో 100 మార్కులు తెచ్చుకుని పలకా బలపం పట్టుకొచ్చాడు. అబ్బా గ్రేట్, పార్టీ పెట్టేశాడు తండ్రి. డబ్బు ఉంది కదా, అందరూ వచ్చారు, కంగ్రాట్స్ చెప్పారు. దాంతో పిల్లాడు నా చదువు అయిపోయింది అనుకోకూడదు. తెలుసుకోండి, ఇక్కడ సాధన ఇంకా ఉంటుంది. వెళుతున్న కొద్దీ రుచులు తెలుస్తూ ఉంటాయి కనుక ఇంకా ఇంకా తెలుసుకుంటున్న కొద్దీ లోతులు చాలా ఉంటాయి. కనుక ఒక్కొక్కటి దాటుకుంటూ, అందుకే మహీమూలాధారి, వాడు మూలాధారం దాటాడంటే పృథ్వీతత్వాన్ని జయించాడు. దీన్ని పంచీకరణ ప్రక్రియ అని వేదాంతంలో చెప్తారు. యోగంలో ఒక చక్రం ధ్యానం చేస్తూ అక్కడున్న సిద్ధిని పొందిన తర్వాత మరొక చక్రంలోకి వెళుతూ, ఇదంతా గురు శిక్షణలో జరగవలసినది. అదే పుస్తకాలు చూసి కుండల్ని మేడ్ ఈజీ, కుండల్ని యోగా ఇన్ 30 days, పైగా శిష్యులకు తొందరగా ఇవ్వకపోతే జారిపోతారేమో అనుకుని గురువులు భయపడిపోయి మేడీజీ పద్ధతి చెప్తుంటారు. అలా ఏదో చెయ్యబోతే ఏదో జరిగే ప్రమాదాలు చాలా ఉంటూ ఉంటాయి. కనుక ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా భక్తి గట్టిగా పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తే చాలా బెస్ట్ అండి. వాడికి కుండల్ని ఆవిడే జాగరణ చేయించుతుంది, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, నువ్వు ఎగబాకలు, ఆవిడ పిలక పట్టి జుట్టు పట్టి పైకి లాగాల్సిందే అన్నారు. ఇది తెలుసుకోండి, ఇక్కడ అమ్మా అన్న ఏడు ఆవిడ పైకి లాగుతుంది అంతే. ఆ పైకి లాగే తీరు తెలుసుకుని ఓ ఇలా చేస్తుందని తెలుసుకోవడం కోసం చెప్పడమే కానీ ఒక్కసారి వింటూ ఉంటే నా కుండల్ని జాగరణ అయిపోయిందని ఫీల్ అవ్వక్కర్లే, జాగరణ అయిపోవాలేమో అని భయపడక్కర్లేదు.
వింటూ ఉంటే మాలో కుండలినిగా ఆ తల్లే ఉంది, మా అమ్మ లలితాంబ. చాలు, ఈ శుద్ధమైన భక్తి చాలండి. ఆనందంగా వింటారు అటువంటి భక్తులు. ఎలా ఆడుతోందమ్మా మహీ మూలాధారే. ఆ మూలాధార చక్రం నుండి భూతత్వాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒక్కొక్క చక్రం నుండి పంచభూతాలని నిగ్రహిస్తూ అన్నిటికి పైన అక్కడ మాత్రం ఆవిడ ఏ వేటికి అంటకుండా అక్కడుంది. అంటకుండా ఎక్కడుంది? సహస్రారంలో. పంచభూతాల్లో మనసులో తిరుగుతున్నప్పుడు ఆవిడే తిరుగుతుంది, కానీ తిరుగుతున్నది ఆవిడే నీకు తెలియట్లేదు. ఎందుకంటే పంచభూతాలు మనస్సు కనబడుతున్నాయి నీకు, తిప్పుతున్న ఆవిడ తెలియట్లేదు. అవునా లేదా? రంగులు రాట్టం ఎక్కాక తిరుగుతున్న రంగులు రాట్టం తిరుగుతోంది, తిప్పుతున్న వాళ్ళు తెలియట్లేదు. అది పరిస్థితి. రంగులు రాట్టంలో జైంట్ వీల్ ఎక్కాడు, ఆ హుషారెక్కిపోయి ఆఖరి గిర్రని తిరిగి కళ్ళు తిరిగాయి. ఆగు చక్రమా ఆగు చక్రమా అంటే లాభం లేదు. ఆపవయ్యా అంటే అప్పుడు చూడొచ్చు. ఇక్కడ నువ్వు తిరగడమే వంతు. ఆపవయ్యా అని మెయిన్ స్విచ్ పట్టుకుంటే వాడిని అడగాలి, ఏడవాలి, అప్పుడు ఆపుతాడు వాడు. వాడి చేతులు స్విచ్, నీకు తిరగడమే నీ పని. వాడు ఆపగలడు. ఎప్పుడు ఆపుతాడు? నువ్వు ఏడిస్తే ఆపుతాడు, కానీ అది తిరిగి నెమ్మదిగా తిరిగి ఆగడానికి కూడా కొంత టైం పట్టుకుంటుంది. అంతవరకు ఓపిక పట్టుకో. కనుక భగవంతుని శరణ పెడితే ఈ చక్రం తిప్పుతున్నవాడే ఆపుతాడు. తిప్పేదే అయినా ఆపేదే అయినా తెలుసుకో. పైగా ఇక జైంట్ వీలరు వీళ్ళతో పాటు తిరుగుతాడో లేదో తెలియ, కానీ ఈవిడ తిరుగుతుందండి, అది తెలుసు. భూమిలో పంచభూతాలు అన్నిట్లో ఆవిడ లేకపోతే ఇవేం యాక్టివ్ కావు. కానీ నువ్వు వీటితో తిరుగుతున్నసేపు ఆవిడని తెలుసుకోవట్లేదు. ఆవిడని అసలు తెలుసుకోగలవు ఎక్కడో తెలుసా? శివుడితో ఉన్నది అని తెలుసుకోగలవు. ఆ చోటు సహస్రారం. అక్కడికి వెళ్ళాక వాళ్ళిద్దరూ మాత్రమే. వాళ్ళిద్దరినే చూస్తే ఇంక నువ్వు లేవు. నువ్వు పంచభూతాలు దాటేసావు, మనసు దాటేసావు. పంచభూతాలు మనస్సు పోతే నువ్వున్నావా? ఒక్కసారి ఆలోచించండి. పంచభూతాలు మనస్సు లేవు, అప్పుడు నేనున్నానా? నేనున్నాను, కానీ పంచభూతాలతో మనస్సుతో లేను. నేను లేను నీకండి. ఈ నేను లేను అంటే ఈ శరీరము నేను, ఈ ప్రపంచం నేను, ఈ సుఖాలు నావి దుఃఖాలు నావని నేను లేను. శుద్ధమైన చైతన్యమే నేనున్నాను. ఆ శుద్ధ చైతన్యమే శివశక్తి. అప్పుడు నేనేమైపోయింది? శివశక్తితో ఐక్యమైపోయింది. చూసారా? అదే మోక్షం, మరొకటి కాదు ఇక్కడ. కనుక ఈ ఐదింటిని జయించి మనస్సును కూడా జయించి, అందుకే మనోపి భ్రూమధ్యే, భ్రూమధ్యంలో మనస్సు, భిత్వా కులపథం, ఆరింటిని భిత్వా బ్రేక్ చేసి భేదించి, భిత్వా అనే పదం వేశాడు. ఈ ఆరింటికి కలిపి కులం అని పేరు. కులం అంటే ఇదండి. ఒకే లక్షణం కలిగినటువంటి 4 కులం అన్నారు. కొంచెం చోట్లు ఎక్కువ తక్కువ అంతే, ఫ్లోర్స్ అంతే. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా మూలాధారం స్వాధిష్టానం ఫ్లోర్స్ అన్ని ప్రపంచమే. మళ్ళీ ఇవన్నీ కలిపి కులం. ప్రపంచంతో లింక్ కులం. కానీ ప్రపంచంతో నడిపిస్తున్న ఆవిడికి ప్రపంచంతో లింక్ లేకుండా పైన కూర్చుంది, అది అకులం. అకులంలో ఎలా ఉంది? అమ్మవారు అయ్యవారు మాత్రమే ఉన్నారు, వాళ్ళ ఏకత్వం అక్కడ ఉంది. అకుల సమయాంతస్థ, అకుల సమయాంతస్థ. మరి అక్కడ దాకా వెళ్ళేటప్పుడు 6 చక్రాలు ఆవిడే తిరుగుతోంది. కనుక 6 చక్రాలు ఆవిడ తిరుగుతుందని ఆనందించు. నీకెందుకు? ప్రపంచమంతా ఆవిడే తిరుగుతుందని ఆనందించు, అదొక ఆనందం. కానీ 6 చక్రాలు తిరుగుతున్నట్టు చూస్తే కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని. అసలు స్వరూపం అకుల సమయాంతస్థ. మొత్తం ఒక్క శ్లోకంలో పెట్టారు శంకర భగవత్పాల్ వారు ఇక్కడ. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవకం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం. కులపథం మొత్తాన్ని ఛేదించి సహస్రారే పద్మే, సహస్రార పద్మంలో సహ కలిసి, ఎవరితో? పత్యా సహ, నీ మొగుడితో కలిసి విహరిస్తున్నావు. మనకు కనబడేది అందుకే రహసి, రహస్యం. అది ఇక్కడ, అది రహస్యం. అదే అంతఃపురం. రాజుగారు రాణిగారితో అంతఃపురంలో విహరిస్తారు. ఆ అంతఃపురం సహస్రారం. ఇదంతా క్యాపిటల్ సిటీ, మొత్తం ఏలుబడి రాజు రాణిదే, తెలుసుకో. వాళ్ళిద్దరు మాత్రమే ఉండేది అంతఃపురం, అదే సహస్రారం. సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే. రహసి, రహస్యముగా విహరసే, ఆడుకుంటున్నావు. ఎవరితో? నీ పతితో. నీ పతితో నువ్వు ఆడుకోవడమే ఆనందం. ఇద్దరి యొక్క ఆనందమే సమరసం, అదే సామరస్యపరాయణ. అది మాకు తెలిసే చోటు ఏదో సహస్రారం. కానీ యోగులు క్రమక్రమంగా 6 దాటి అక్కడికి వెళతారు. ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ చేసే సాధనలు చాలా ఉన్నాయి. అందుకే ఒకటే బాగా ప్రాక్టీస్లో పెట్టుకోవాల్సింది. సామాన్యులకు కూడా భూమధ్య స్థానంలో దృష్టి పెట్టి ఏకాగ్రంగా ఉంటే మనస్సు ఒక్కటి కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ చేయగలరు. ఆ కంట్రోల్ చేసిన మనస్సు పరమాత్మ యందు పెట్టాలి కనుక మనస్సులో పరమాత్మనే ధ్యానించాలి. ఆ ధ్యానించవలసిన చోటు భూమధ్య స్థానం. యోగంలో అది ప్రధానం. కనుక శ్వాస నియంత్రణ చేసి దృష్టిని అక్కడ పెట్టి అమ్మవారిని ధ్యానించవలసిన చోటు అది. అక్కడ దాకా నువ్వు వెళ్ళగలిగితే
అక్కడి నుంచి పైకి లాగి సహస్రారంలో తనలో ఐక్యం చేసుకోగలిగేది ఆ తల్లే. ఇది గ్రహించగలిగితే చాలు. అక్కడ సహరహసి పత్యా విహరసే, ఇది కుండలినిగా అమ్మ రూపాన్ని చూపించారు. ఇంతవరకు చూశారు కదా. ఇలా సాధించుతారు ఎవరు? ఇప్పుడు వినగానే మనకు అప్పుడే సహస్రానికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. మంచిదే. ఒకవేళ ఏకాగ్రంగా ఫీలింగ్ వచ్చింది అనుకోండి, దాన్నే కంటిన్యూ చేస్తే వెళ్ళిపోతాం మేము. మనకేం తెలుసు, ఏకాగ్రతకు ఉన్న శక్తి అది. అయితే అలా యోగులకి వెళుతుంది. అందరికీ ఉన్నట్టే వాళ్ళకి కుండలిని ఉంటుంది, కానీ సాధనలో ఒక్కొక్క దాటి 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 ఆ చిచ్చక్తి యొక్క అసలు స్థానం దగ్గర తీసుకువెళ్ళేటప్పటికల్లా వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో తర్వాత శ్లోకంలో చూపిస్తున్నారు. కుండలిని స్వరూపం అంతా కూడా సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమహసా అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా సపిశికులకుండే కుహరిణి. మణిద్వీపవర్ణంత సులభం కాదండి ఈ రెండు శ్లోకములు కూడా. ఇందాక చెప్పాను కదా, సూక్ష్మ తరం గనక కొంచెం పట్టుకోవడం కష్టం, కానీ అర్థమైతే మాత్రం ఆనందంగా ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఆ సహస్రారానికి చేరాక చిచ్చక్తి స్వరూపం ఎలా ఉంటుందంటే కేవల ఆనందానుభవ స్వరూపంగా ఉంటుంది. ఇక్కడ ఆ కేవల ఆనందానుభవ స్వరూపాన్ని అమృతధార అంటారు. ఇక్కడ అమృతధార కురిసినట్లుగా ఉంటుంది. బాగా తాపంగా ఉన్నవాడు ఒక వాటర్ ఫాల్ కింద నిలబడితే అంత బాగుంటుంది. అలాగే సంసార తాపత్రయాన్నంతని పోగొట్టగలిగే ఒక అమృతధార సహస్రార కమలానికి చేరుకోగానే చంద్రబింబంలా ఉన్నది వేడి తగిలిన మంచు కరిగినట్లు కరుగుతుంది. అంటే మూలాధారం నుంచి నీ సాధనాన్ని జ్వాల రగిలి ఒక్కొక్క చక్రం దాటుకుని వెళ్ళి ఆ సహస్రార కమలానికి తగలగానే అక్కడ అమృత ధార కురిసినట్లయి ప్రపంచం సించంతి, ప్రపంచానంతని తడిపేస్తుంది. ప్రపంచం అంటే నీలో ఉన్న 72,000 నాడుల ప్రపంచము అమృతధారతో ఒక్కసారి తడిసిపోతుందండి. ఆ స్థితి యోగి అనుభవిస్తాడు. ఏదో ఒక అమృతపు చుక్క ఒక నాలుక మీద పడితేనే దివ్యం కైవల్యం అంటామే, ఆ సహస్రారం నుంచి జారే అమృతాన్ని 72,000 నాడులతో తడుపుకుంటాడు. అప్పుడు వాడు పొందే ఆనందం అఖండమైన ఆనందం. అది యోగి ఆ స్థితిలో, సమాధి స్థితిలో పొందుతాడు. ఆ పొందిన తర్వాత వాడు జీవన్ముక్తుడి ప్రపంచం వదిలి వెళ్ళిపోతాడా అంటే వాడు కూడా భూమి అని తిరుగుతున్నట్టు కనబడతాడు. వాడు కూడా ఆ సిద్ధుడు. వాడి స్థితి మనలాంటిది కాదు. మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిన వాడికి అక్కడ దాకా వెళ్ళిన కుండలిని మళ్ళీ క్రమంగా ఏ మార్గంలో వెళ్ళిందో ఆ మార్గంలో క్రిందికి వస్తుంది. వచ్చి మూలాధార స్థానంలో 3.5 చుట్లు చుట్టుకుని పాములో కూర్చుంటుంది అన్నాడు. ఇక్కడ అంటే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ అమృతధారలుగా తడిసిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుందిట. అంటే మిగిలిన వాళ్ళకి అసలు పైకి లేవనే లేదు, అక్కడే ఉంది. ఎలా అంటే పడగ లోపలకు చుట్టుకున్న పాములాగా ప్రతి వారికి మూలాధార స్థానంలో 3.5 చుట్లు చుట్టుకుని పాము ఉంటుందండి అని కుండలిని సర్పరూపంతో చూపిస్తారు. సాధన చేసిన వాడికి క్రమంగా పడగ పైకి లేవడమే కష్టం, సాధన వల్ల లేస్తుంది. లేచి ఒక్కొక్క చక్రం ఎగబాకుతూ ఉంటుంది. అది 6 చక్రాలు దాటిన తర్వాత పైన అమ్మ అయ్యా అక్కడికి వెళ్ళి అక్కడ లీనమవుతుంది. లీనమవగానే కూడా అమృతధారణ అనుభవించిన తర్వాత ఆ సర్పం మళ్ళీ క్రిందికి వచ్చి చుట్టుకుని ఉంటుంది. కానీ ఇదివరకులాగా బంధింపబడ్డ సర్పం కాదు, ఇప్పుడు స్వేచ్ఛా సర్పంగా ఉంటుంది. అది తేడా. మళ్ళీ మూలాధారణకు వచ్చేసింది కదా అంటే, మళ్ళీ కిందకు వచ్చింది కదా అంటే, ఈ కిందకి రావడం మొదలు తెలుసుకుని కిందకు వచ్చాక కిందకి మీదకి హాయిగా తిరుగుతూ ఉన్న చక్రం ఇక్కడ. ఇది ఎలాంటిదంటే జీవన్ముక్తుడు మనలాగే ప్రపంచంలో ఉంటాడు. అటువంటిప్పుడు ఆయన ముక్తి ఎలా పొందాడండి? పోయిన వెంటనే టంగన విమానంతో ఇక్కడికి వెళ్ళిపోవాలి కదా అంటే, జీవన్ముక్తులు విమానాలు ఎక్కక్కర్లేదు, ఏ లోకానికో వెళ్ళక్కర్లేదు. అంతటా ఉన్న బ్రహ్మమే తామని తెలుసుకున్నారు కనుక వాళ్ళకి పై లోకాలకు వెళ్తే మోక్షం కాదు, ఇక్కడే మోక్షం వచ్చేసింది. మోక్షం వచ్చింది కానీ ప్రారంధవశాత్తు ఆయు ఉంది గనక వాళ్ళ దేహంలోనే ఉంటారు. ఆ దేహంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే బంధనం లేదు వాళ్ళకి. 6 చక్రాలు భేదించుకు వెళ్ళి సహస్రార పద్మాన్ని చేరుకుని ఆ శివానందామృత రహరితో శరీరం అంతా తడిసిపోతూ వాళ్ళ కుండలిని అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జీవన్ముక్తులుగా విహరిస్తారు తప్ప బంధితులు కారు. ఇది ఎలాంటిదంటే, ఒక జైలరు జైలుకి వెళ్తూ ఏమే జైలుకి వెళ్ళి వస్తానే అని ఇంట్లో చెప్పి వెళ్తాడు. కానీ మామూలుగా జైలుకి వెళ్ళి వస్తాను ఎవడైనా అంటాడండి. ఇక్కడ జైలుకి వచ్చేవాళ్ళు ఖైదీలు కనుక జైలర్ ఖైదీలు ఒకటేనా? జైలర్ తన సీట్లో కూర్చొని ఖైదీ అన్నట్టే, హే నువ్వు నేను ఒకటే అన్నట్టు. ఎలా అవుతారండి? నువ్వు నేను జైల్లోనే ఉన్నావు అన్నట్ట ఒకటి అవుతారండి. జైలర్ జైల్లో ఉన్నా, ఖైదీలు జైల్లో ఉన్నా ఇద్దరు ఒకటి కాదు. ఎందుకు కాదు చెప్పండి? ఖైదీ బంధితుడు, జైలర్కి బంధం లేదు.
అలాగే జైలర్ ఖైదులో ఉన్నట్లుగా జీవన్ముక్తుడు శరీరంలో ఉంటాడు. తెలుసుకో, ఇక్కడ వాడు ఇచ్చారు, వాడు ఉంటాడు, వాడు బంధితుడు కాదు. అంతకుముందు సాధన చేయకముందు ఖైదీ, ఇప్పుడు వాడు అంత పొంది తిరుగుతూ వాడు జీవన్ముక్తుడి స్థితి. వాళ్ళ స్థితిని వర్ణిస్తున్నారు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై. అమ్మ పాదాలు అక్కడుంటాయండి, శిరస్సు మీద. ఆ తల్లి 2 చరణాలు అక్కడుంటాయి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రిపురం మహా. ఎరుపు తెలుపు పాదాలట అమ్మవారి పాదాలు. అయితే ఎర్ర పాదాలు 2 ఉండాలి, లేకపోతే తెల్ల పాదాలు 2 ఉండాలి. ఎరుపు తెలుపు పాదాలు ఏంటంటే అమ్మ ఒక్కరా, శివశక్తుల రూపం కనుక తెలుపు అయింది, ఎరుపు ఆవిడిది. తెలుపు ఎరుపు పాదాలు, వాటి స్థానం ఎక్కడ? ఇక్కడ. అందుకే పరమాత్మ స్థానం శిరస్సు, పరమేశ్వర స్థానం శిరస్సు. అందుకే ఆలయాలకు వెళ్తే శటకోపం పెడతారు. శటకోపం పెడితే టోపీ పెట్టారు అనుకుంటారు మీరు, కానీ శటకోపం పైన ఉండేవి 2 పాదాలు, గుర్తుంచుకోండి. అంటే ఇంత యోగం గుడికెళ్ళినప్పుడు జరిగే క్రియలో కూడా మనకున్నది హిందూ ధర్మంలో. ఇది తెలుసుకోండి, హిందూ ధర్మంలో ప్రతిదీ యోగమే. అయితే కొందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, కొందరు ఏదో శటకోపం పెట్టాడు సరిపోయింది అనుకుని వచ్చేస్తారు అంతే. తెలుసుకుంటే ఇంత అందం. కనుక సహస్రస్థానం అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఇదే మనకి లోకస్య ద్వారం అర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానం చరణన్నో లోకే సుధితాన్ దధాతి. ఇది వేదమంత్రం అండి. ఇదంతా అక్కడ చెప్పబడుతుంది వేదమంత్రంలో. చూడండి, అక్కడ ఇప్పటికీ వేదమంత్రాలు చదివేవాళ్ళు చదివేస్తూ ఉంటారు, అర్థం వాళ్ళు ఇప్పుడు ఆలోచించరు. లోకస్య ద్వారం, సమస్త లోకానికి ద్వారం ముఖ్యం. లోకం అంటే బయట అన్నదొద్దు, నీ శరీరమే నీకు లోకం, దాని ద్వారస్థానం అది. లోకస్య ద్వారం అది అర్చిమత్, మహాప్రకాశమానమే ఉన్నది, అది పవిత్రం. అది జ్యోతిష్మత్ అంటే నీ శరీరానికంతటికీ చైతన్యమని జ్యోతినిస్తున్నది. అక్కడే బహుధా దోహమానం, పొదుగు నుంచి పాలు పితుక్కున్నట్లు అక్కడి నుంచే శరీరంలో ప్రతీదీ ప్రాణాన్ని పిండుకుంటుందండి, పిండుకుని బ్రతుకుతుంది. అందుకే అమృతస్య ధారా బహుధా దోహమానం. ఆ స్థానము చరణం నో లోకే సుధితాన్ దధాతి. అది చరణం, ఆ దివ్య చరణాలను ధ్యానిస్తున్నాం. అదే మనం అమ్మవారి యొక్క మంత్రభావనే యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయు కీర్తిం ప్రజాన్ దదు. వాటన్నిట్లు ఈ యోగమే చెప్పబడుతుంది. చూసారా, చదువుతున్న అర్థం చేస్తే ఇంత విశేషం. ఆ సుధా సింధోర్ మధ్య దగ్గర నుంచి చెప్తున్నది. ఆ దివ్యమైనటువంటి సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై, నీ 2 పాదాల నుంచి ప్రవహిస్తున్నటువంటి అమృతధారలతో ప్రపంచం సించంతి, వాడి శరీర ప్రపంచమంతా తడిసినట్లుగా రసామ్నాయ మహసహ పునరపి. అంటే నిజానికి అక్కడి నుంచే శక్తి పొందుతూ శరీరం అంతా ఉంది, కానీ యోగి ఆ శక్తి ధారణ అనుభవిస్తున్నాడండి. అదే రసామ్నాయ, ఆమ్నాయం అంటే మాటి మాటికి జరిగేది. రసామ్నాయ మహస ఇలా పొందినప్పుడు అవాప్య స్వాంభూమి, తిరిగి తన చోటుకు వచ్చింది. ఎక్కడ? భుజగ నిభం అధ్యుష్ట వలయం, 3.5 చుట్లు చుట్టుకుని స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. కులకుండం అంటే మూలాధార మధ్యస్థానంలో బిందు రూపంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉంటుంది కుండాన్ని. ఇంత యోగ ప్రక్రియని చూపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది, మన శరీరంలో పరమేశ్వరుని శక్తి శిరస్సు నుంచి సహస్రార స్థానం నుంచి శరీరం అంతా అందరికీ ఇస్తూ ఉంది. క్రిందికి యోగ తెలుసుకుని పైకి వెళ్ళి అసలు స్థానాన్ని తెలుసుకుంటున్నాడు. ఇదే ప్రపంచంకి అప్లై చేయండి. ఎన్ని లోకాలు ప్రపంచంలో ఉన్నాయి, ఎన్ని లోకాలకు శక్తి లోకాలకు అతీతమైన పరాశక్తి నుంచి లభిస్తుంది. ఇక్కడ ఆ వస్తువు, ఆ శక్తి పంచభూతాలని జ్యోతిర్మండలాలను అంతటి నలగే తడుపుతుంది. అందులో నువ్వు ఉన్నావు, వీటన్నిటికీ శక్తినిస్తున్నది. ఇంత లోకానికి కారణమేమిటా అని లోకాతీతమైన తత్వాన్ని తెలుసుకోగలి. తెలుసుకున్నాక ఏమవుతుంది? ఇక్కడ ఒక రహస్యమైన మాట, కొంచెం ఏకాగ్రంగా వినండి. ప్రపంచమంతా చూసాం. ఈ ప్రపంచానికి నిజానికి దానికంటూ స్వతసిద్ధంగా శక్తి లేదు. ప్రపంచానికి శక్తి లేదని నేను అనలేదు. ప్రపంచానికి తనకంటూ స్వతసిద్ధంగా శక్తి లేదు. దీని శక్తినిచ్చేది ఒకటి ఉంది, అదేమిటో ఆలోచించాలి. ఆ శక్తి వల్ల ఇవన్నీ కనబడుతున్నాయి, వినబడుతున్నాయి, ఉంటున్నాయి, ఉనికి కలిగి ఉన్న ఆఖరికి తెలుసుకుంటాను నేను కూడా ఆ శక్తి వల్లనే అని తెలిసాక ఈ ప్రపంచం అంతా నిరసించి ఇది శక్తి కాదు, ఇది శక్తి కాదు అని తీసేసి ఆ శక్తిని తెలుసుకుంటాం. తెలుసుకున్నాక ఏమంటావంటే ఆ శక్తి తప్ప ప్రపంచంలో మరొకటి లేదంటావు. మళ్ళీ ప్రపంచానికి వచ్చు చూడు ఇక్కడ. కానీ హిందూ మతం గొప్పతనం ఏంటంటే
నా ఇతి ఇది కాదని తీసేసి పరమాత్మ వస్తువును ఒక్కటే చూపిస్తుంది. కనిపించే నామరూపాలు, ప్రపంచము ఇదేది సత్యము కాదు, సత్యం పరమాత్మ ఒక్కటే అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఏమంటుంది? ఆ పరమాత్మ స్వరూపమే ఈ ప్రపంచమంతా ఉంటుంది. అది రహస్యం. ఇంతవరకు ఏ ప్రపంచాన్ని ఇది కాదని తీసేసేవో ఇప్పుడు ఆ ప్రపంచాన్ని అదే పరమాత్మ స్వరూపం చెప్తోందంటే పరస్పర విరుద్ధంలా కనబడింది కదండి. కాదయ్యా బాబు, ప్రపంచమే సత్యం అనుకుంటూ పరమాత్మను మర్చిపోయావు. పరమాత్మని సత్యం తెలిసాక పరమాత్మే ప్రపంచ రూపంగా ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఆ విషయం సరిగ్గా ఇప్పుడు చూడండి. కుండల్ని పైకి వెళ్ళిన తర్వాత అమృతధారలతో తడిసిపోయిన తర్వాత తిరిగి కిందికి వచ్చి ఉన్నది అంటే ఇదంతా ఆ స్వరూపంగానే భావన చేస్తూ ఉంది గనక నిరంతర ఆనందంలో ఉంటుంది. కనుక ముక్తి పొందినవాడు ఏ లోకాలకి వెళ్ళక్కర్లేదు. అన్ని లోకాలకి కారణమైన బ్రహ్మ చైతన్యం ఏదుందో అది అన్ని లోకాల్లోనూ ఉంది, ఈ లోకంలో కూడా అదే ఉంది తప్ప ఇంకక్కడ వెళ్ళక్కర్లేదు. అతను లోకంతో తాదాత్మ్యం చెందకుండా లోకాలను నడిపే లోకేశ్వరితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు గనక లోకమంతా లోకేశ్వరియే. వాడెక్కడికి వెళ్ళక్కర్లేదు, వాడు ఎక్కడున్నా జీవన్ముక్తుడే. అటువంటి జీవన్ముక్తులు కుండలిని సాధించి కులమును భేదించి సహస్రార పద్మంతో తాదాత్మ్యం చెంది మళ్ళీ తిరిగి వచ్చి మూలాధారం దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు జీవన్ముక్తులుగానే సంచరిస్తారు తప్ప బంధితులు కారు. ఇదే శరీరంలో ఉన్నా ఇది చెప్తున్నారు. ఒక రమణులు, ఒక చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారు ఏ విధంగా సంచరించి ఉంటారో ఆలోచించండి. ఇప్పటికీ మన కంటికి కనబడిన సిద్ధ భూముల్లోని యోగులు అటువంటి సిద్ధావస్థకు చెందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మహాత్ములు వారు ఆ సహస్రార పద్మంలో ఉన్న ఈశ్వర శక్తిని తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ ఈ దేహంతోనే ఉంటారు కానీ దేహానికి బంధితులు కారు. అటువంటి యోగులకు నమస్కారం. ఆ యోగుల స్థితిని 2 శ్లోకాల్లో చెప్పారు ఆదిశంకరులు అంతే. మరొకటి అయితే ఈ స్థితి మనకు అర్థం కాలేదంటే స్థితి ఇంకా రాలేదు కనుక అర్థం కాదు. అలాంటి స్థితి ఒకటి ఉంది అని అర్థమైతే చాలు. ఇక్కడ అలాంటి స్థితి మా అమ్మ లలితాంబ అని అర్థమై దండం పెడితే చాలు. ఇక్కడ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.